అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. కోటిగాడికి ఫోన్ చేయి, చెప్తా. అక్క చెప్పు. రే కోటి, ఆ మధు నందు కోసం ఆఫీస్కి బయలుదేరొస్తుందిరా. బయలుదేరిందా? అనుకున్నా. దాన్ని నువ్వు ఇంటి బాధ్యతల పేరుతోటి ఇంట్లో కట్టిపడేయాలనుకున్నావు. అది ఆగుద్దా ఏంటి? రే, నోరు మూసుకుని చెప్పేది జాగ్రత్తగా విను. అది అక్కడికి రాకముందే నువ్వు అక్కడ ఓ నాటకం మొదలు పెట్టాలి. సొంత తెలివితేటలు ఉపయోగించకుండా నేను చెప్పింది చెప్పినట్టు నందుతో చెప్పు. పాఠంలాగా అప్పచెప్పమంటావు అంతేగా? ఒక్క నిమిషం ఉండు, కాల్ రికార్డ్ చేసుకుంటా. మళ్ళీ 2-3 సార్లు విని బాగా బట్టి అప్పుడు అప్పచెప్తా. రే, నిన్ను నమ్మి ఏదో చేద్దామనుకుంటే నువ్వు కొంప ముంచేలా ఉన్నావు కదరా. చెప్పింది చెప్పినట్టు ఏ తేడా లేకుండా చేయరా అంటే రికార్డ్ చేసుకుని బట్టి కొడతానంటావా? అంటే నా ఉద్దేశం రెండో ఎక్కం అప్పచెప్పినట్టు అప్పచెప్తానని కాదక్క. నువ్వు చెప్పే విషయాలు మిస్ అవ్వకుండా జాగ్రత్తగా విని చెప్పేస్తాను అని. అది సరిగ్గా చేసి తగలడు. ఎవరో నేర్పించి అప్పచెప్తున్నట్టు మాట్లాడుకో. నాకు ముందు విషయం చెప్పు, నేను దూసుకుపోతా. సరే, జాగ్రత్తగా విను. నందు సుధీర్తో గొడవపడి ఆఫీస్కి వచ్చాడు. వాడిప్పుడు ఎంత డిస్టర్బ్గా ఉంటాడో నీకు తెలుసు. వాడు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. వాడి గదికి తినడానికో తాగడానికో ఏదైనా తీసుకుని వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి. అదిరా విషయం. ఇదే విషయాన్ని కరెక్ట్గా అమలుపరచు. అర్థమైందా? అర్థమైందక్క. ఇప్పుడు మీ తమ్ముడు కోటిగాడిని అర్జెంటుగా మీసాలు గడ్డాలతోనే నకిలీ నారదుడి వేషం వేయమంటావు. యాక్టింగ్ ఇరగదీసేస్తా. నువ్వన్నట్టు ఇద్దరి మధ్య చిచ్చుపెట్టి వాళ్ళ కాపురంలో నిప్పులు పోస్తా. గుడ్. సరిగ్గా అది బయలుదేరి 20 నిమిషాలవుతుంది. ఇంకో 10 నిమిషాల్లో అది ఆఫీస్కి వచ్చేయచ్చు. ఈలోపు నువ్వు తగలబెట్టాల్సింది తగలెట్టో. మధు రావడానికి 10 నిమిషాలు ఉంది కదా, ఆ 10 నిమిషాలు కూడా అవసరం లేదక్క. 5 నిమిషాల్లో తగలబెట్టేస్తా. రేయ్, గుర్తు పెట్టుకో, అది ఆఫీస్కి 1 గంటో 2 గంటలో ఉండి డిస్టర్బ్ అయిన వాడి మూడ్ని సరిచేయడానికి వస్తోంది. కానీ నువ్వు అనారోగ్యంతో ఉన్న అత్తగారిని పట్టించుకోకుండా ఆఫీస్ పనులు చూసుకోవడానికి ఆఫీస్కి వస్తుందని నువ్వు నమ్మించాలి. నమ్మిస్తా చూడు. ఇక్కడే నందు మధు చెంప పగలగొట్టేలా చేస్తా. ముందు నీకు చెప్పింది చెయ్యి. వాడేం చేయాలో వాడు చేస్తాడు. సరే అక్క, నేనెళ్ళి నిప్పు రాజేస్తా. Come in. అల్లుడు, ఏంటి? నువ్వెంత చిరాకు పడుతున్నావో, ఎంత డిస్టర్బ్డ్గా ఉన్నావో నాకు తెలుసు అల్లుడు. డిస్టర్బ్ చేస్తున్నందుకు సారీ. నా మూడ్ సరిగా లేదని తెలుసు కదా, మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేసి సారీ చెప్పడం? వెళ్ళండి ఇక్కడి నుంచి. అల్లుడు, నేనొచ్చి నిన్ను డిస్టర్బ్ చేసే ధైర్యం ఉందా నాకు? నాకు అక్క ఫోన్ చేసింది. మీ అమ్మకు నువ్వంటే ఎంత ప్రేమో తెలుసా? నీకు తెలియందేం కాదు. అయినా అక్క బాధపడుతూ నీ గురించి చెప్తూ ఉంటే, మహాతల్లి ఒక బిడ్డని ఇంతగా ప్రేమిస్తుందా అని నాకే ఆశ్చర్యంగా ఉంది. నేను అక్కకి తమ్ముడుగా కాకుండా మా అక్క కడుపున పుట్టుంటే బావుండేది. మా అమ్మ ఎప్పుడు నన్నంత గొప్పగా చూసుకుంది లేదు. కాని మీ అమ్మ నిన్ను గొప్పగా చూసుకుంటుంది. నువ్వు పొద్దున గొడవపడి తినకుండా వచ్చేసావని మీ అమ్మ నాకు ఫోన్ చేసి బాధపడుతూ చెప్పింది. నీకు తినడానికి తాగడానికి ఏదైనా ఇవ్వమని చెప్పింది. తీసుకో అల్లుడు,
ఈ శాండ్విచ్ తిని ఈ జ్యూస్ తాగు. వద్దు మావయ్య, తీసుకువెళ్ళండి. అలా అంటే ఎలా అల్లుడు? అసలు మీ అమ్మే సరిగ్గా తినలేని పరిస్థితిలో ఉన్నా కూడా నీకోసం ఇంతలా ఆలోచించి నువ్వు పస్తులుండకూడదని నీతో తినిపించమని నాతో చెప్పింది. అయినా మధు చేస్తుంది ఏం బాలేదలుడు. మధు ఏం చేసింది? ఏం చేసిందంటే ఇంటి కోడలుగా కాస్త బాధ్యత ఉండాలి కదా. మీ అమ్మకు అసలే బాగోలేదు, సరిగ్గా తిండి కూడా తినలేని పరిస్థితిలో ఉంది. అలాంటప్పుడు అత్తగారి పక్కనే ఉండి తన బాగోగులు చూసుకుంటూ ఇంటి బాగోగులు చూసుకుంటూ ఓ 4 రోజులు ఇంటి పట్టునే ఉంటే ఏమైంది? ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఆఫీసుకు బయలుదేరి వచ్చేస్తుందంట. తను దేనికోసం వస్తుందో ఏంటో. అయినా మధు ఆఫీస్కి వస్తుందన్న విషయం మీకెలా తెలుసు? ఇందాక మీ అమ్మ ఫోన్ చేసినప్పుడు తిన్నావా, మాత్రలు వేసుకున్నావా అని మీ అమ్మని అడుగుతుంటే మీ అమ్మ బాధపడుతూ చెప్పింది. పాపం మీ అమ్మేమో నీ భార్యని ఎంతో అపురూపంగా ప్రేమగా చూసుకుంటుంది. అంతే ప్రేమ అత్తగారి మీద తను కూడా చూపించాలి కదా. కొంతమంది ఇంతేనేమో అల్లుడు, అత్తగారులు ఎంత బాగా చూసుకుంటున్నా కోడళ్ళు ఇలాగే ఉంటారు. ఇదిగో మావయ్య, ఇలా ఎందుకు అనవసరమైన మాటలంతా? వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్తానల్లుడు, ముందు తిను. అలాగే నాకొక వారం రోజులు సెలవిప్పించు. ఎలాగో మీ ఆవిడ ఇంటి పట్టున ఉండేలా లేదు. ఆఫీస్కొచ్చి ఇక్కడ పనులు చూసుకోవడం, జీతబత్యాలు లెక్క పెట్టుకోవడంలోనే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉన్నట్టుంది. నాకు వారం రోజులు సెలవిప్పిస్తే దగ్గరుండి మా అక్కను చూసుకుంటూ ఆవిడ తోడబుట్టిన రుణం తీర్చుకోవడానికి ఎంతో కొంత ప్రయత్నిస్తాను. మీకేం సెలవక్కర్లేదు. అమ్మని ఎలా చూసుకోవాలి ఏంటో నాకు తెలుసు. మీరు వెళ్ళండి. అది కాదలుడు, కాస్త తినండి. అదుగో అల్లుడు మీ ఆవిడ. బ్రేక్ఫాస్ట్ డెలివరీ అవ్వడానికి ఇంకా 3 minutes చూపిస్తుంది. చెప్పానుగా, మీ ఆవిడ అత్తగారిని పట్టించుకోవడం కంటే ఆఫీసుని పట్టించుకోవడంలోనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందని. వచ్చేసారి చూడండి. చూసారా, అత్తగారికి బాగోలేదన్న బాధే లేదు. హ్యాపీగా అక్కతోటి కబుర్లు చెప్తుంది. మీరు మాటలు కట్టుబెట్టి తీసుకువెళ్ళండి. తినండి అల్లుడు. తీసుకువెళ్ళమంటున్నానా? సరే అల్లుడు.